పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతం వీడారు. కాసేపట్లో మచిలీపట్నం తాలూకా పిఎస్కు పేర్ని నాని సతీమణి జయసుధ చేరుకోనున్నారు. పోలీసులు విచారణకు హాజరు కాబోతున్నారు. ఉదయం పేర్ని జయసుధకు మరోసారి మచిలీపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో విచారణకు రావాలని తాఖీదుల్లో పేర్కొన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నోటీసులను పోలీసులు అంటించి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఆమె పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని అతని కుటుంబం పైన కూడా అతని పిఏ పైన కూడా ఇప్పటికే గుడివాడ మచిలీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే దాంట్లో 6 మంది నిందితులుగా చేశారు. ఏథిక్స్ గా మాజీ మంత్రి పేర్ని నాని కూడా గుడివాడ పోలీసులు వాళ్ళు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. దీంతో ఆయన పేర్ని నాని కూడా పోలీసులు అందుబాటులో లేకుండా పోయారు. అయితే తాజాగా ఇప్పటికే పేర్ని నాని చేశారు, అంటే ఆమె ఏ1 నిందితురాలుగా ఉంది. పేర్ని నాని సతీమణి జయసుధకు ఇప్పటికే కోర్టు ఆమెకు కండిషన్ తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి కూడా పోలీసులు ఉదయం నిన్న రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్లి పోలీసులు విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేసేందుకు వెళ్లారు. అయితే పేర్ని నాని కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ఆ పోలీసులు నోటీసులు కూడా ఇంటికి అతికించి వచ్చారు. దాని తర్వాత అయితే ఈ రోజు ఉదయం కూడా మరోసారి పోలీసులు వాళ్ళకి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా వాళ్ళు పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు ఇతరులు కూడా వాళ్ళ లాయర్ సమక్షంలో కూడా ఈ రోజు పోలీసు విచారణకు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో వాళ్ళు పోలీసులతో హాజరయ్యి వాళ్ళు పోలీసులు అడిగే క్వశ్చన్లు కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బెయిల్ మంజూరు చేసే సమయంలో కూడా న్యాయస్థానం మటుకు ఖచ్చితంగా మీరు పోలీసులకు సహకరించాలా, విచారణలో ఎటువంటి ఉన్నా కూడా వాళ్ళు పోలీసులు అనుమతించాలి, పోలీసులు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా న్యాయస్థానం చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరి కాసేపట్లో కూడా పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు ఇతర లాయర్ సమక్షంలో కూడా వాళ్ళు పోలీసు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో వాళ్ళు మచిలీపట్నం పోలీసు ముందు విచారణకు హాజరవుతారు. రైట్, థ్యాంక్ యూ.